ఒక తప్పుడు కేసు, ఒకటి రాజకీయ స్వార్థం, ఒకడు ముఖ్యమంత్రి పేట వెక్కటం కోసం ఒక తప్పుడు కేసు పెట్టి ఒక రాజకీయ వికృత క్రీడని ఆడి ఒక దళిత యువకుడిని 5 సంవత్సరాలు జైల్లో మగ్గే విధంగా మార్చిన కథ. ఆ కథ ఏంటా అనుకుంటున్నారా? ఆ దళిత యువకుడు ఎవరా అనుకుంటున్నారా? ఆ స్వార్థపు రాజకీయ నాయకుడు ఎవరా అనుకుంటున్నారా? ఇంకెవరో కాదు, మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి. తండ్రి అధికారాన్ని అద్దం పెట్టుకుని లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసి 16 నెలలు జైలు జీవితం గడిపిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ స్వార్థపు రాజకీయ నాయకుడు. అక్టోబర్ 25, 2018 విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో నాకు తెలిసి మధ్యాహ్నం ఆ సమయంలో జానిపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీను, ఈ కోడికత్తి శ్రీను అనే ఒక వ్యక్తి, ఒక దళిత యువకుడు విశాఖ ఎయిర్పోర్ట్ లో జగన్మోహన్ రెడ్డి మీద కోడికత్తి లాంటి ఒక కత్తి తీసుకొని దాడి చేశాడు అని, జగన్మోహన్ రెడ్డి ప్రాణాపాయ స్థితికి వెళ్ళిపోయాడు అని, ఆ కోడికత్తికి ఏమన్నా విషం పూసారేమో, కోడులను చంపేదానికి ఏదైతే విషాన్ని వాడతారో కోడి పందాలు వేసినప్పుడు అటువంటి విషయం ఏమన్నా పూసారేమో అని హుటాహుటిన విశాఖపట్నంలో హాస్పిటల్ ఉన్నా సరే విశాఖపట్నం హాస్పిటల్లో కనీసం చిన్న మెడికల్ చెకప్ కూడా చేపించకుండా హుటాహుటిన వెంటనే హైదరాబాద్ కు పంపించేసి జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ కోమా పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. డాక్టర్లు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందని చెప్తున్నారు. అసలేమైపోతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏంటి హత్యా రాజకీయాలు? జగన్మోహన్ రెడ్డిని చంపేస్తారా? ఇది కేవలం చంద్రబాబు నాయుడు చేసిన కుట్ర. జగన్ ని హతమార్చాలని ఒక ప్లాన్ వేశాడు, జగన్ ని అడ్డు తొలగించుకోవాలని ఒక ప్లాన్ వేశాడు. అసలు జగన్ లేకుండా చేస్తే మనకి ఎవడు అడ్డు లేకుండా ఉంటాడని చంద్రబాబు నాయుడు భారీ కుట్రకి తెరదీశాడు. ఆ కుట్రలో భాగమే విశాఖ ఎయిర్పోర్ట్ లో ఒక దళిత యువకుడిని పెట్టి కావాల్సుకొని, అది కూడా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం వాళ్ళు ఎవరైతే అక్కడ విశాఖ ఎయిర్పోర్ట్ లో ఒక రెస్టారెంట్ ఉందో ఆ రెస్టారెంట్ లో పనిచేసే యువకుడిని ఒక పావుగా వాడి ఆ యువకుడిని ముసిల్పి జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయించారు అని ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ గాని, సాక్షి ఛానల్ గాని, సాక్షి పత్రిక గాని, జగన్మోహన్ రెడ్డి పక్కనున్న తాపేదారులు గాని, చెంచాగాళ్ళు గాని, 5 రూపాయల చిల్లరగాళ్ళు గాని, ఎవరైనా సరే ఆడెవడైనా సరే ఒక పెద్ద హై రాజకీయ డ్రామాను క్రియేట్ చేశారు. కోమాలోకి వెళ్ళిపోతున్న జగన్మోహన్ రెడ్డి, లీటర్లు కారిపోతున్న రక్తం ఆగట్లేదు, దాన్ని ఏ విధంగా అప్పాలో తెలియట్లేదు. కుట్లు కూడా పడ్డాయి జగన్మోహన్ రెడ్డి భుజానికి. ఒక 3 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్ల లోపలికి కత్తి దిగిపోయింది పదనంగా. అది భుజానికి తగిలింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సేవ్ అయ్యారు. కోలుకునేదానికి ఒక వారం రోజులు టైం పట్టుద్ది. అదే ఏ గొంతుకో, ఏ గుండెల్లోనో, ఏ పొట్టలోనో, ఏ డొక్కల్లోనో గుచ్చితే ఏంటి పరిస్థితి? చంద్రబాబు దీనికి సమాధానం చెప్పు అని 2018 అక్టోబర్ 25 సంఘటన జరిగితే ఎన్నికలకు ముందు ఇదే అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు రోజు ఎన్నికలకు వెళ్ళారు. ఆ రోజు పాపం అమాయకుడైన దళిత యువకుడు జానిపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీను, ఆ రోజు వాళ్ళు బెదిరించి చెప్పారో భయపెట్టి చెప్పించారో మనకు తెలియదు, కానీ నాకు జగన్ అంటే అభిమానం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పేసి నేనేదో ఆలోచనతో పిచ్చి పని చేశాను అనేదో చెప్పాడు. అతను అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారు. 5 ఏళ్లు జైలు జీవితం గడిపాడు దళిత యువకుడు జానిపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీను. అక్కడ ప్రైమ్ ఆఫ్ విట్నెస్, అసలు ఆ కేసు పెట్టింది ఎవరాయా అంటే జగన్మోహన్ రెడ్డి. సాక్షి విట్నెస్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. బాధితుడు ఎవడాయా అంటే జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు దాడి జరిగింది ఎవడి మీద అంటే జగన్మోహన్ రెడ్డి మీద. స్వయాన జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది. హత్యాయత్నం జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలి అంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ భాషలో చెప్పాలంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల భాషలో చెప్పాలంటే హత్యాయత్నం. జగన్మోహన్ రెడ్డి మీద ఒక హత్యాయత్నం, ఒక హత్యకు సంబంధించిన ఒక కుట్ర జరిగింది. అక్టోబర్ 25, 2018 జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా కంప్లైంటర్, నన్ను చంపబోయారు, అతన్ని శిక్షించాలి అని. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక దాడి జరిగింది, ఒక హత్యా ప్రయత్నం జరిగిందని చెప్పేసి ఉన్నత న్యాయమూర్తి గారు కూడా ఆ రోజు ఆ దాడి చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో జానిపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీనుని న్యాయస్థానం ప్రకారం అతని మీద హత్యాయత్నం కుట్ర కేసులు పెట్టారు, అతని జైలుకి పంపించారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అండి, ఈ జానిపల్లి శ్రీనివాస్ 1 సంవత్సరం క్రితం బెయిల్ మీద విడుదలైనట్టున్నాడు బయటికి. కోర్టు కూడా 25,000 పూచీకత్తుతోటి అతనికి బెయిల్ ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించాడు. అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు అంటే దానికి మొట్టమొదటి బీజం పడింది విశాఖ ఎయిర్పోర్ట్. ఈ జానిపల్లి శ్రీనివాస్ అలియాస్ ఈ కోడికత్తి శ్రీను వల్లే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు అంటే కారణం, జగన్మోహన్ రెడ్డికి 151 స్థానాలు వచ్చాయంటే కారణం, అందులో 50% ఆఫ్ ద పార్ట్. 50% ఆఫ్ ద పార్ట్ అని ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆఫ్టర్ కోడికత్తి ఇన్సిడెంట్, ఆఫ్టర్ విశాఖ ఇన్సిడెంట్, ఆఫ్టర్ కోడికత్తి ఇన్సిడెంట్, పులివెందుల్లో వైఎస్ వివేకానంద రెడ్డి గారి గొడ్డలితోటి వచ్చిన గుండెపోటు కథ, నారాసుర రక్త చరిత్ర కథ. ఎందుకంటే 50% జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడి, ఆ దాడి అప్పటికి ప్రజల్లో కొంచెం ఒక అపోహ, నిజంగా జరిగిందా, ఎందుకు చంద్రబాబు నాయుడు పని చేపిస్తాడు, ఏం అవసరం చంద్రబాబు నాయుడు గారికి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేపిస్తే అది తెలుగుదేశం పార్టీకే బ్యాడ్ అవుతుంది కదా, చంద్రబాబు నాయుడికే బ్యాడ్ అవుతుంది కదా అని ప్రజల్లో ఒక డివైడ్ టాక్ వచ్చినప్పుడు ఒక విభిన్న కోణాల్లో ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి ఒక ఆలోచన వచ్చింది, నేను కష్టపడి నా మీద ఒక దాడి జరిగిందని నేను ఒక
కథ నల్లిన తర్వాత అది కథ కావచ్చు నిజం కావచ్చు మనకైతే తెలియదు కానీ సరే ఆ రోజు ఆయనకి ఏదో రక్తం వచ్చిందో చూపించారు, ఇక్కడ వరకు ఒక మరక చూపించారు, తర్వాత షర్ట్ ఏమైందంటే ఎవడు చెప్పలేదు, ఎనిలో అసలు ఘాట్ ఎక్కడ ఉందంటే ఎవడు చూపించాడు దాన్ని. కానీ దీని గురించి పబ్లిక్ లో ఒక డివైడ్ టాక్ వచ్చిన తర్వాత ఈ కోడికత్తి సీన్ జైల్లో వేసిన తర్వాత అప్పటికి కూడా రాజకీయ మైలేజ్ జగన్మోహన్ రెడ్డి గారికి రాలేదు. ఇంకా కొంచెం ఏదో ఒక సింపతి, జస్ట్ సింపతి మెయింటైన్ అయింది. బట్ ఆ సింపతి వెంటనే ప్రజలు మర్చిపోయారు. ఇవన్నీ రాజకీయాలు సర్వసాధారణంగా జరుగుతుంటాయేమో, లేకుంటే ఆ నిజ నిజాలు బయటపడతాయి. కాసేపు కోడికత్తి శ్రీను జగన్మోహన్ రెడ్డి అభిమానం అంటున్నాడు, అభిమానంతో పొడిచే అంటున్నాడు. కాబట్టి ఈ రాజకీయ డ్రామా పండల జగన్మోహన్ రెడ్డికి. ఆ రాజకీయ డ్రామా పండలేదు కాబట్టి వెంటనే చివరికి అస్త్రం ఏది వాడాలి ఏది వాడాలో అర్థం కావట్లేదు. సొంత కుటుంబంలో ఏమైనా వేసేస్తే అయిపోద్ది కదా. ఆ సొంత కుటుంబంలో ఏమైనా వేసేస్తే రాజకీయంగా పెద్ద మైలేజ్ వచ్చింది, రాష్ట్ర వ్యాప్తంగా మనం పెద్దగా బోర్లు ఏడ్చుకుంటూ రాష్ట్రం అంతా తిరిగి ప్రచారం చేయొచ్చు ఒక ఆలోచనతోటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కళ్ళ గుర్తొచ్చింది ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఇద్దరి కళ్ళల్లో గుర్తొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారు. ఆ నిజ నిజాలు కూడా త్వరలో బయటకు వస్తాయి. ఆ రోజు ఎన్నికల సమయం ముందు కరెక్ట్ గా వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హతమార్చడం, వైఎస్ వివేకానంద రెడ్డి గారికి గొడ్డలతో గుడ్డెపోటు రావటం, ఆ రోజు సాక్షి నారాసుర రక్త చరిత్రను రాయటం, ఇవన్నీ కూడా మనకి తెలిసిన విషయాలే. కానీ ఈ రోజు కోడికత్తి సీన్ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే 5 సంవత్సరాలు ఒక కేసులో, ఒక హత్యాయత్నం కేసులో 5 సంవత్సరాలు ఒక దళిత యువకుడు జైల్లో మగ్గిపోయాడు. అతను తప్పు చేశాడా చేయలేదా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు అక్కడ. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నేనే అండి, నా మీద దాడి చేశాడంటే నన్ను చెప్పబోయాడని చెప్పేసి నాకు కంప్లైంట్ పెట్టాడు. కాబట్టి ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో ఆ రోజు గాయం కనపడుతుంది, యావత్ మీడియా మాట్లాడుతుంది, యావత్ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు రాష్ట్రాన్ని తగలబెట్టే యోచనలో ఉన్నారు. కాబట్టి ఆ రోజు శ్రీనుని జైలుకు పంపించారు. కానీ అసలు ఇక్కడ విషయం ఏంటంటే 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ ఎ కంప్లైంటర్, యాజ్ ఎ విట్నెస్ అతని మీద దాడి జరిగింది. కాబట్టి ఒక్క రోజు కూడా, కొన్ని రోజులు ఆ కోర్టు విజయవాడలోనే ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్కకే ఉంటుంది ఎన్ఐఏ కోర్టు. ఆ విజయవాడ కోర్టుకి కూడా వాయిదాలకు అటెండ్ కాలేదు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పేటోడు అంటే వాయిదాలకు ఎందుకు అటెండ్ కావట్లేదయ్యా నువ్వు అంటే, నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, చాలా బిజీగా ఉన్నాను, కనీసం పోసుకునే సమయం కూడా నాకు దొరకట్లేదు, అంత బిజీ పరిపాలన చేస్తున్నాను, తినేదానికి నాకు అవకాశం కూడా దొరకట్లేదు, కంటి మీద నిద్ర కూడా ఉండట్లేదు, మొత్తం రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం తప్పించిపోతున్నాను. ఎటువంటి తపన అంటే అది, ఎటువంటి ఆతృత, ఎటువంటి తపన, ఎటువంటి బాధ అంటే జగన్మోహన్ రెడ్డిది. అవ్వక నేను ముఖ్యమంత్రిని అయ్యాను, ఈ పిచ్చి జనం నన్ను నమ్మి నాకు 151 స్థానాలు ఇచ్చారు, ఈ పిచ్చి జనాన్ని నమ్మించడానికి ఒక దళిత యువకుని బలి చేశాను, సొంతం బాబాయిని మొత్తానికి పైకి పంపించేశాను. ఈ రోజు నాకు ఈ ముఖ్యమంత్రి స్థానం వచ్చింది అంటే ముఖ్యంగా వాళ్ళిద్దరికి క్రెడిట్ ఇవ్వాలా. కానీ వాళ్ళకి ఇచ్చిన, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అయినా సరే కనీసం నేను సంపాదించుకోవాలా. ఇప్పుడు దాకా నేను దోచుకునే లక్షల కోట్లు సరిపోవు నాకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బటన్ నొక్కటాల పేరుతోటి కనపడ్డ భూముల్ని, ఇసుకని, కొండల్ని, గొట్టల్ని, విద్యార్థులు తినే తిండిని, విద్యార్థులు వేసుకునే బట్టల్ని, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జై అమరావతి అన్న వాళ్ళందరినీ జైలుకి పంపించటాలు, మెగా డిఎస్సీ ఏది అన్న వాళ్ళని దాడులు చేసి జైలుకి పంపించటాలు, ఉద్యోగ క్యాలెండర్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళ మీద కేసులు పెట్టించి వాళ్ళని జైలుకి పంపించటాలు, అడ్డొచ్చిన వాళ్ళందరి మీద కేసులు, ఉపాధ్యాయులను హింసించడం, రైతులను హింసించడం, మహిళల్ని హింసించడం, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇది. ఈ బిజీలో పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఆయన పెట్టిన కేసుకి, ఆయన మీద దాడి జరిగిన కేసు మీద ఎప్పుడు వాయిదాకి పోలా. 5 ఏళ్ళు కాలయాపన చేశాడు. పాపం ఆ కోడికత్తి శ్రీగారు అమ్మగారిని చూస్తే బాధేస్తుంటది. పాప ఆవిడ చాలా వయసులో పెద్ద ఆవిడ. మీకు దండం పెడతాను, నా కొడుకు తప్పు చేస్తే తప్పు చేశాడని చెప్పండి, లేకపోతే జైలు నుంచి బయటికి రావండి, 5 సంవత్సరాలుగా మగ్గిపోతున్నాడు నా బిడ్డ అని చెప్పేసి ఆ కుటుంబం మొత్తం బయటకు వచ్చి బాధపడ్డా కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు రెస్పాండ్ అవ్వలేదండి. కనీసం క్షేమ కొట్టినట్టు కూడా లేదా ఆయనకి. ఇప్పుడు నిజంగా ఒక విషయం అడుగుతానండి మిమ్మల్ని అందరినీ కూడా. ఇప్పుడు మన మీద ఒకటి దాడి చేశాడండి, ఈ రోజు పొడవటాలు సంపటాలు, మనలో ఒకటి కొట్టాడు, మన మీద ఒకటి దాడి చేశాడు, మనం వెళ్ళి కంప్లైంట్ చేస్తాం. మన కంప్లైంట్ చేసిన తర్వాత వాడి మీద కేసు కడతారు, వాడిని జైలుకి పంపిస్తారు, తర్వాత వాడికి బెయిల్ వస్తుంది. కానీ అది కోర్టు ట్రయల్ నడుస్తుంటది, కేసు నడుస్తుంటది. కేసు నడిచినప్పుడు జడ్జి గారు పిలిచినప్పుడు, న్యాయస్థానం పిలిచినప్పుడు ఒకసారి కాకపోతే ఒకసారి అయినా సరే ఆ కోర్టుకి అటెండ్ అయ్యి ఎస్ పలానా వ్యక్తి వల్ల నేను బాధించబడ్డాను, నా మీద దాడి జరిగింది, నాకు ప్రాణాపాయ పరిస్థితికి వచ్చింది, ఆ రోజు నా మీద దాడి చేసిన ఆ వ్యక్తే, నేనే చూశాను, నేనే నేరుగా ఉన్నానని చెప్పేసి నువ్వు సాక్ష్యం చెప్తేనే కదా ఆ కేసు నిలబడేది, అతని మీద చట్టపరంగా శిక్ష పడేది మళ్ళీ కూడా. అలాంటిది విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా చేయలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆషామాషా వ్యక్తి కాదు, మనలాగా సామాన్యుడు కాదు, గ్రేట్ లీడర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు. దట్టు చెప్పుకుంటాడు నేను ప్రధాన ప్రతిపక్ష నేత అని, పులివెందల పులని చెప్పుకుంటాడు, పులివెందల మమ్మల్ని పీకే వాళ్ళు లేడని మాట్లాడుతుంటాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగితే ఆ కేసుకు సంబంధించి 5 ఏళ్లగా ఒక్కసారి కూడా కొట్టుకు పోలేదు అంటే ఆ రోజు ముఖ్యమంత్రి. సరే ముఖ్యమంత్రి పదవి ఊడిపోయింది, ముఖ్యమంత్రి పదవి పోయింది. 2019లో అంటే ప్రజలు ఒక్క ఛాన్స్ అంటే నమ్మారు, కోడికత్తి అంటే నమ్మారు, బాబాయ్ గొడ్డల పోటు అంటే నమ్మారు, 36 మంది కమ్మ డిఎస్సీలు అంటే నమ్మారు, సిపిఎస్ రద్దు చేస్తా అంటే నమ్మారు, మద్యపాన నిషేధం చేస్తా అంటే నమ్మారు,
లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తా అంటే నమ్మారు, పరిశ్రమలు తెస్తా అంటే నమ్మారు, జాబ్ క్యాలెండర్ అంటే నమ్మారు, ఏది చెప్పినా నమ్మారు. జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇచ్చారు, 151 స్థానాలు ఇచ్చారు, అయిపోయింది. 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అల్లకొల్లం చేశాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. జగన్మోహన్ రెడ్డి అంటే జనానికి చిరాకు వచ్చింది. ఇటువంటి పనికి మళ్ళీ రాష్ట్రంలో ఉంటే రాష్ట్రం దరిద్ర పరిస్థితికి వెళ్ళిపోయింది, అడుక్కు తినే పరిస్థితికి వెళ్ళిపోయింది. ఇప్పటికే అడుక్కు తింటున్నాం, ఇక మన బిడ్డలకు భవిష్యత్తు ఉండదని చెప్పేసి 151 స్థానాలు ఉన్న జగన్మోహన్ రెడ్డిని తాంతే 11లో పడ్డాడు, కోడితే 11లో పడ్డాడు. ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా చేసేసారు ప్రజలు. దానికి ప్రజలకి నిజంగా రుణపడి ఉండాలి మనం. ఎందుకంటే ఇప్పటికైనా సరే రాష్ట్రాన్ని కాపాడుకునేదానికి ఒక ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ఒక రావణాసు లాంటి జగన్మోహన్ రెడ్డిని మూల కూర్చోమి. సరే, ఇప్పుడు తాడేపల్లి కొంపలో ఖాళీగానే కూర్చుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు రాజకీయాలకు పెద్ద పీకేది లేదు, బిజీగా లేదు, కనీసం అసెంబ్లీకి వచ్చే పరిస్థితి కూడా లేడు. ఆయన అసెంబ్లీకి కూడా రావట్లేదు, ఇంట్లోనే దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నాడు, పబ్జీ గేమ్ ఆడుకుంటున్నాడు, ఎగ్ పప్పులు తింటాడు, అతని ఇష్టం. కానీ అతని మీద జరిగిన దాడి గురించి, అతని మీద జరిగిన హత్యాయత్నం గురించి ప్రజలు ఇంకా మర్చిపోరు. జగన్మోహన్ రెడ్డి, నీ వల్ల ఒక దళిత యువకుడు 5 సంవత్సరాలు జైల్లో మగ్గిపోయాడయా, 5 years. అదే ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసిన విషయంలో వల్లభనేని వంశీ ఒక కిడ్నాప్ అని కలవటానికి జైలుకు పోయిన నువ్వు, పరామర్శించడానికి జైలుకు పోయిన నువ్వు, ఏ దళిత యువకుడిని అయితే అడ్డం పెట్టుకొని నా మీద దాడి జరిగింది, నా మీద హత్యాయత్నం చేశానని ఒక దళిత యువకుడు జీవితాన్ని నాశనం చేసి ఆ దళిత యువకుడిని 5 సంవత్సరాలు జైల్లో మగ్గేలాగా చేశావో, ఆ కేసులో కోర్టుకి పోవా? ఎందుకు పోవు? 5 ఏళ్ళంటే నువ్వు ముఖ్యమంత్రి ఏదో పొడి చేసా, పీకేసా అన్న 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడేం ముడుస్తున్నావు? 9 నెలలుగా. నిన్న విశాఖపట్నం పోయావు, శ్రీకాకుళం పోయావు నిన్న. ఈ రోజు నీకు ఎన్ఐఏ కోర్టులో విశాఖలో కేసు ఉందన్న సంగతి నీకు తెలుసు. నీ లాయర్లో, నీ పక్కన నీ పిఏనో, నీ చెంచాలు ఎవరో చెప్పుంటారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, అక్టోబర్ 25, 2018 నీ మీద విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ లాంగ్లో నీ మీద కోడికత్తితో దాడి జరిగింది. ఆ దాడికి సంబంధించిన కేసు ఎన్ఐఏ కోర్టు ఈ రోజు నీకు వాయిదా ఉంది, ఒక విచారణ ఉంది. కనీసం ఈ రోజన్నా సరే మనం హాజరవ్వాలి సార్ అని చెప్పుంటారు కదా. శ్రీకాకుళానికి పక్కన విశాఖపట్నం కోతవేడు దూరమే కదా, ఏం 100 కిలోమీటర్లు ఏం లేదు కదా, పక్కకే కదా. ఎందుకు వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి నువ్వు? ఈ రోజు ఒక కేసు ట్రయల్ నడిచేటప్పుడు నిజంగా నువ్వే సాక్షివి కాబట్టి, దాడి జరిగింది నీ మీదే కాబట్టి ఒకసారి కాబట్టి ఒకసారైనా వెళ్ళాలి కదా. వెళ్ళి అవునండి నా మీద హత్యాయత్నం జరిగింది, నా మీద హత్యాయత్నం చేసింది అక్కడ బోన్లో, అక్కడ మీకు ఎదురుగా కనపడుతున్న వ్యక్తి జొనపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీనే, ఫలానా టైంలో ఫలానా ఒక ఆయుధంతో వచ్చి నా మీద దాడి చేశాడు, దీని వెనుకున్న నిజ నిజాలేంటో నాకు తెలియాలి అని కనీసం కోర్టుకు వెళ్ళాలి కదా జగన్. కోడికత్తి దాడి జరిగినట్టా సార్? బాబాయ్ గొడ్డలపూడి జరిగినట్టా సార్? మొన్న ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి మీద వచ్చి చిన్న కంకర రాయి ఏదో తగిలిందన్నారు. ఆ రాయి ఎవడేషన్ ఉడికి తెలియదు. అదో పెద్ద రాజకీయ డ్రామా. ఎన్నిసార్లు ఇటువంటి దిక్కుమల్ల రాజకీయ డ్రామాలు ఆడతారు జగన్మోహన్ రెడ్డి? కనీసం సిగ్గాని పెంచాలి కదా నీకన్నా సరే. కనీసం ఒకసారి అన్న ప్రజలు మన ముఖం మీద కాండ్రిని చుమ్ముతున్నారు. ఇక నమ్మే పరిస్థితుల్లో ఇంకా దిగజారిపోయి రాజకీయాలు చేస్తే నంబర్ చెప్తూ కొడతారని మినిమం కామన్ సెన్స్ సిగ్గుండాలి కదా. కాబట్టి ఈరోజు ప్రజలకు కూడా చెప్తున్నానండి, ఇలాంటి వాటి డ్రామాలు నమ్మకండి. ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుంది. అది మీ అందరికీ తెలిసిన విషయం, మీరు అందరూ చూస్తున్నారు కూడా. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుకుంటూ వస్తుంది. ప్రతిదీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ రెడ్డి చేసిన అప్పులన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ, అన్నీ కూడా బేరీ చేసుకుంటూ, ప్రజలకు ఎక్కడ న్యాయం చేయాలి అక్కడ విధంగా న్యాయం చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని ఒక లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దాన్ని చూసి తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి చేసే చిల్లర రాజకీయాలు ఇవన్నీ కూడా. నిజంగా జగన్ మంచే చేస్తాడు, నిజంగా జగన్ చెప్పేటివన్నీ నిజాలే అయితే రేపు మార్చి 21వ తారీఖున ఏదైతే ఎన్ఐఏ కోర్టు విశాఖలో వాయిదా ఉందో ఆ వాయిదాకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి చెప్పినన్ని నిజాలే, జగన్మోహన్ రెడ్డి చెప్పే మొత్తం వాస్తవాలే. వెళ్ళకపోతే జగన్మోహన్ రెడ్డి పెద్ద దొంగ, పెద్ద అబద్ధాల కోరు, రాజకీయాల కోసం ఎంత చిల్లర పనులన్నా చేసి చిల్లర రాజకీయ నాయకుడు అవుతాడు.